స్థాపన చేస్తూ ఉన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు సత్రం, దీక్ష, విరమణ మండపాల నిర్మాణాలకు శంకుస్థాపనలు నిర్వహిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొండగట్టులో కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు శ్రీనివాస్. కొద్దిసేపటి క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నాడు. కొండగట్టు అంజన్నను ఇలవెల్పుగా భావించేటువంటి పవన్ కళ్యాణ్ ఇటు జనసేన ప్రారంభ పార్టీ ఉప ముఖ్యమంత్రి 35 కోట్ల శ్రీనివాస్, సిగ్నల్స్ లేని కారణంగా మీ ఫోన్ సరిగా అందుబాటులో ఉండట్లేదు. రైట్, చూడొచ్చు మనం కొండగట్టు ఆలయాన్ని దర్శించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందరికీ తెలిసిందే, మెగా ఫ్యామిలీ అంతా కూడా అంజన్న భక్తులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొండగట్టు ఆలయాన్ని సందర్శించుకుంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్. గతంలో అక్కడ ఆయన సందర్శన చేసినప్పుడు వసతులు సరిగా లేవు అంటూ కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో టీటీడీకి స్వయంగా ఒక విజ్ఞప్తి చేశారు, ఒక లేఖ కూడా రాశారు. అంజన్న దగ్గర సత్రాలు నిర్మించాలి అనంటూ, మండపాల నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చేయాలి అనంటూ టీటీడీకి లెటర్ రాశారు, లేఖ పంపించారు. దీంతో టీటీడీ స్పందించింది. దాదాపు 35 కోట్ల రూపాయలను కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి కేటాయించారు. ప్రస్తుతం అక్కడ ఆ శంకుస్థాపన పనులు చేయడానికనంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. కొండగట్టుకు టీటీడీ నిధులు రావడంతో ఇప్పుడు అక్కడ కీలక పాత్ర పోషించబోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. భక్తులకు అక్కడ సౌకర్యం కల్పించడానికి వసతి గృహాలు నిర్మించాలి అనంటూ గతంలో విజ్ఞప్తి చేసిన మేరకు టీటీడీ ఇప్పుడు నిధులను మంజూరు చేసింది. దాదాపు 96 వసతి గృహాలు అక్కడ నిర్మాణం కాబోతూ ఉన్నాయి. ఈరోజు భూమి పూజ నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ. అలాగే దీక్షలు, అంజన్నకు దీక్షలు వేస్తూ అక్కడికి వచ్చి మాల విరమణ చేస్తూ ఉంటారు. వాళ్లకు కూడా అక్కడ తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆ లేఖలోనే పేర్కొన్నారు. వాటన్నిటిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం 35 కోట్ల రూపాయలను మంజూరు చేసింది కొండగట్టుకి. ఇప్పుడు వాటి శంకుస్థాపన పనులు, అక్కడ జరిగే అభివృద్ధి పనులు పాలు పంచుకోవడానికంటూ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఆలయానికి వెళ్లే ముందు చూడొచ్చు, పురోహితులు అతనికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత అంజన్నను దర్శించుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈరోజు ఈ పర్యటన అంతా ముగించుకొని భూమి పూజ, ఇతర కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అక్కడున్న కొంతమంది జనసేన కార్యకర్తలతో కూడా మాట్లాడే అవకాశం ఉంది అంటున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం కొండగట్టు అంజన్న సేవలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. వాళ్ళ ఇలవేల్పు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడంతోనే ప్రతి ఒక్క పనిని కూడా మొదలు పెడుతూ ఉంటారు మెగా బ్రదర్స్ అందరూ కూడా. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి అక్కడ కొండగట్టుకు చేరుకుని అంజన్నకు సేవలో పాలు పంచుకుంటూ ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్కడ చేపట్టబోయే భూమి పూజ, నిర్మాణ కార్యక్రమాలను కూడా పరిశీలించబోతున్నారు. ఈ రోజైతే భూమి పూజ ఉండబోతోంది. దాదాపు 96 వసతి గృహాలు అక్కడ నిర్మిస్తూ ఉన్నారు. ఆ 96 వసతి గృహాలు ఎక్కడ నిర్మించబోతున్నారు, ఎలా నిర్మిస్తూ ఉన్నారు, వాటి వివరాలన్నింటినీ కూడా అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొండగట్టు ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది.